హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీకు అకాడమీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్లో భాగంగా గత గ్రూప్ డి ఎగ్జామ్ అడిగినటువంటి కెమిస్ట్రీ యొక్క ప్రీవియస్ క్వశ్చన్స్ యొక్క పార్ట్ 14 డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటూ వీడియో. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి కార్బన రసాయన శాస్త్రం యొక్క డేటాని డిస్కస్ చేయబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఈ వీడియోని మల్టిపుల్ టైం చూస్తేనే మీకు కాన్సెప్ట్ అయితే అర్థం అవ్వడం జరుగుతుంది. ఓకేనా, లేట్ చేయకుండా ఈ యొక్క క్లాస్లోకి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయే ముందు మీరందరూ ఏం చేయాలి, వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో దిస్ ఇస్ అవర్ న్యూ ఛానల్ శ్రీనివాస్ మీకు అకాడమీ ఛానల్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యొక్క కర్బన రసాయన శాస్త్రాన్ని స్టార్ట్ చేసే ముందు మీకు ఫస్ట్ సమ్ బేసిక్స్ అయితే తెలవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు ఈ యొక్క క్వశ్చన్ సాల్వ్ చేస్తుంటే మీకు ఒక ఫ్రేమింగ్ అనేది అర్థమవుతుంది. ఈ యొక్క బేసిక్స్ రాకుంటే మాత్రం మీరు ఈ క్వశ్చన్స్ ఎన్నిసార్లు విన్నా సరే మీకైతే అర్థమైతే కాదు. కాబట్టి మీకు జస్ట్ ఒక 2 ఇంపార్టెంట్ టేబుల్స్ చూపిస్తా, తర్వాత మీరు ఎట్లయినా కాన్సెప్ట్ నేర్చుకోవాల్సిందే. అట్లీస్ట్ ఈ క్వశ్చన్స్ వరకన్నా మీకైతే ఐడియా ఉంటుంది. ఓకే, ఫస్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఆల్కహాల్, ఆల్డిహైడ్, కీటోన్లు, ఈ యొక్క కార్బాక్సిలిక్ ఆమ్లము, ఆల్కైన్లు వీటికి సంబంధించినటువంటి ప్రిఫిక్సెస్, సఫిక్సెస్ అండ్ వాటికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్, ఏ విధంగా వాటి యొక్క స్ట్రక్చర్స్ ఉంటాయి, వాటిని ఏ విధంగా మనం చూపిస్తాం. అండ్ దాంతోపాటు ఆల్కైలు వాటికి సంబంధించినటువంటి డేటా అండ్ వీటన్నిటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ డిస్కస్ చేద్దాం. సో ఇక ఫస్ట్ వచ్చేసరికి హాలో ఆల్కేన్స్ కనుక తీసుకుంటే మనం వీటిని ప్రిఫిక్స్ లో అటాచ్మెంట్ చేయడం జరుగుతుంది. ప్రిఫిక్స్ అంటే ఏంటంటే ముందు పెట్టడం, క్లోరో, బ్రోమో అండ్ అదేవిధంగా అయను అట్లాంటివి మనకు ముందు రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి క్లోరోప్రోపేన్, బ్రోమోప్రోపేన్. ఓకేనా, సో ఈ విధంగా యొక్క నేమ్స్ అయితే రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆల్కహాల్ ని మనం ఇక్కడ ఈ యొక్క సఫిక్స్ లో పెట్టడం జరుగుతుంది. ప్రిఫిక్స్ అంటే ఎలిమెంట్ యొక్క ముందర పెడతారు, సఫిక్స్ అంటే ఎలిమెంట్ తర్వాత పెట్టడం జరుగుతుంది. అంటే ఇక్కడ చూడండి ప్రోపేన్ తర్వాత ప్రోపనాల్. అదే ఆల్డిహైడ్ తీసుకుంటే ఏఎల్ వస్తుంది, ఏఎల్ ని యాడ్ చేయడం జరుగుతుంది. అంటే నెక్స్ట్ మనకు క్వశ్చన్స్లలో ఆ యొక్క టైటిల్ ఇచ్చేసాడు, ప్రొపనాల్ అని ఇచ్చేసినప్పుడు అది ఏంటిది, ఆల్కహాలా, ఆల్డిహైడా, కీటోనా, కార్బాక్సిలిక్ ఆమ్లమా, ఆల్కీన్సా లేకపోతే ఆల్కైన్సా ఏంటి అని మనం ఐడెంటిఫై చేయడానికి ఇది ఒక చిన్న చార్ట్ లాంటిది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి కీటోన్, ఇక్కడ లాస్ట్ లో మనకు 1 అనేది ఉండడం జరుగుతుంది. ఇంకో ప్రొపనోన్, మెథనోన్, ఇథనోన్ అన్నట్లు వస్తుంది, పెంటనోన్ అట్లా. ఓకే, అండ్ అదేవిధంగా కార్బాక్సిలిక్ యాసిడ్ అయితే మనకు ఓయిక్ యాసిడ్ అని వస్తుంది, ప్రొపనోయిక్ యాసిడ్. ఓకేనా, దీని తెలుగులో మనం ప్రొపనోయిక్ ఆమ్లం అని అంటాం. ఆల్కైన్స్ అయితే మనకి ఇక్కడ ఈఎన్ఈ అని వస్తుంది, దట్ మీన్స్ ప్రోపెయిన్ అని అనడం జరుగుతుంది. ఆల్కైన్స్ వచ్చేసరికి ప్రొపైన్ అని రావడం జరుగుతుంది. అండ్ వీటి యొక్క నేమ్స్ ని బట్టి ఇక్కడ వీటి యొక్క స్ట్రక్చర్స్ అనేవి మారుతూ ఉంటాయి. చూడండి ఇక్కడ చూడండి ప్రొపనాల్ ఇట్లా ఉంది, ఇక్కడ చూడండి ప్రొపనాల్ ఇట్లా ఉంది. ఇగో ఇక్కడ ఏఎల్ వస్తే ఇక్కడ ఓఎల్ వస్తే ఎంత వేరియేషన్ చూడండి. ఇక్కడ చూడండి డబుల్ బాండ్ వచ్చింది, దీంట్లో డబుల్ బాండ్ ఉందా, లేదు. అండ్ ఇక్కడ 1 అని వచ్చింది, 1 అని రావడం వల్ల ఇక్కడ చూడండి CH3 CO CH3 మధ్యలో వచ్చింది డబుల్ బాండ్. ఓకే, ఇక్కడ ఏంటండి, ఇక్కడ 6 హైడ్రోజన్ ఉండి ఇక్కడ 6 హైడ్రోజన్ ఉండే, కానీ స్ట్రక్చర్ మారిందా. ఓకేనా, సో ఇక్కడ ప్రొపనాల్ కి ప్రొపనోన్ కి ఇక్కడ CH3 అండ్ CH3 ఆయన మధ్యలో ఒక సికి ఇది వెళ్ళిపోయింది అనుకున్నా, ఇక్కడ స్ట్రక్చర్ మారింది కదా. సేమ్ అట్నేగో ఇక్కడ ప్రొపనోయిక్ యాసిడ్ లో OH అనేది మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ప్రొపెన్ లో దాంట్లో చూడండి ఇక్కడ CH2 ఇక్కడ ఈ యొక్క డేటా వచ్చింది. అండ్ ఇక్కడ సికి మధ్యలో డబుల్ బాండ్ రావడం జరిగింది. ఈ చేంజెస్ జరుగుతూ ఉంటాయి. ఓకే, ఈ చేంజెస్ మనకు ఐడియా ఉంటే ఈజీగా మనం అయితే స్కోర్ అయితే తెచ్చుకోవచ్చు. ఓకే, అండ్ అదే ఇక్కడ ప్రొపెయిన్ ఈ విధంగా ఉండడం జరుగుతుంది. అండ్ వీటన్నిటికంటే కూడా ముఖ్యమైనది ఇంకొకటి ఉంటుంది, అదేందని ఇప్పుడు మనం చూపిస్తాం. సో దిస్ ఈస్ మెయిన్ డేటా. సో ఆల్కేన్, ఆల్కీన్, ఆల్కైన్, ఆల్కైల్ ఇవన్నీ మీకు మైండ్ లో ఉండాలి, కన్ఫామ్ గా ఉండాలి. ఇది ఒక్కటి మీకు ఇక్కడ తెలుగు అండ్ ఇంగ్లీష్ లో ఎందుకు ఇస్తున్నాం అంటే చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి డేటా కాబట్టి. ఓకే, సో ఫస్ట్ వచ్చేసరికి ఆల్కేన్. ఆల్కేన్ అంటే ఏంటిది, CnH2n+2. ఇది దీని యొక్క జనరల్ ఫార్ములా, CnH2n+2. ఓకే, +2 ఉంటే అది ఆల్కేన్. ఓకే, ఏ విధంగా ఉంటుంది లాస్ట్ లో చూడండి ఒకసారి, ANE అని ఉంటే +2. ఓకే, 2n+2 ఉంటుంది. ఓకేనా, +2 అంటే ANE. దీంట్లో మనకు సిగ్మా బంధాలు ఉంటాయి అండ్ దీన్ని మనం సింగిల్ బాండ్స్ అని అంటాం. ఓకేనా, సింగిల్ బాండ్స్ అని ఉంటాయి అండ్ వీటిని మనం సిగ్మా బంధం తీసుకుంటాం. సింగిల్ బాండ్ ఉంటే సిగ్మా, డబుల్ ఉంటే మనకు సిగ్మా పై ఉంటుంది, తర్వాత ఒక సిగ్మా 2 పై అట్లా ఉండడం జరుగుతుంది అరేంజ్మెంట్స్ అనేవి. అండ్ ఆల్కేన్స్ లో మనకు హైబ్రిడేషన్ కనుక తీసుకుంటే sp3 స్ట్రక్చర్ అయితే ఉంటుంది. అండ్ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి మీథేన్. ఓకేనా, ఇది స్టార్టింగ్ మనకు మీథేన్ CH4 ఎట్లా ఉంటుంది అనుకో, CH ఇక్కడ H అండ్ నెక్స్ట్ ఇక్కడ H ఈ విధంగా ఉండడం జరుగుతుంది. దిస్ ఈస్ మీథేన్. ఆల్కేన్ యొక్క డేటా ఏంటిదండి, ఫస్ట్ వచ్చేసరికి మీథేన్ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ ఇది మనకు CH4 ఈ విధంగా స్ట్రక్చర్ ఉంటుంది. ఓకేనా, 4 సిగ్మా బంధాలు ఏర్పరుస్తుంది అంటే 4 సింగిల్ బాండ్స్ ఏర్పాటు చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఆల్కీన్. ఓకే, ఇక్కడ ఈఎన్ఈ ఉంది, 2 ఈలు ఉన్నాయి కాబట్టి 2 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఏమైంది 0 అని పెట్టుకోవచ్చు. కాబట్టి 0 అంటే ఎవరు రాసుకోరు కాబట్టి జస్ట్ 2n, CnH2n.
ఇందులో ఒక సిగ్మా బంధం ఒక పై బంధం ఉంటుందండి. ఆల్కీన్ లో ఒక సిగ్మా బంధం ఒక పై బంధం ఉంటుంది. చూడండి, సింగిల్ బాండ్ అంటే ఒక సిగ్మా బంధం ఉంటది. ఒక డబల్ అంటే ఒక సిగ్మా ఉంటది, ఒక పై బంధం అనేది ఉంటది. సిగ్మా బంధం స్ట్రాంగ్, పై బంధం అనేది కొద్దిగా వీక్ ఉంటది. సో ఇక్కడ రెండు ఉన్నాయి కాబట్టి sp2. ఓకే, సో సింగిల్ దానికి sp3 ఉంటుంది, దీనికి sp2 ఉంటది. అండ్ దీంట్లో స్టార్టింగ్ మనకి ఈథీన్. ఓకే, C2H4. అండ్ నెక్స్ట్ ఆల్కైన్ YNE ఏమొచ్చింది, YNE వై ఎందుకు కాబట్టి ఇది మైనస్ లోకి వెళ్ళిపోయింది. చూడండి, ఇది మైనస్, YNE మైనస్ లోకి వెళ్ళిపోయింది. ఇక్కడ మనకు త్రిబుల్ బాండ్ అనేది ఉంటుంది. దీంట్లో ఒక సిగ్మా బంధం, రెండు పై బంధాలు అనేవి ఉంటాయి. దీని ఒక హైబ్రిడైజేషన్ కనుక తీసుకుంటే ఇది మనకు SP అని ఉంటుంది. హైబ్రిడైజేషన్ అంటే సంకరీకరణం అని అంటారు తెలుగులో. సో ఈ యొక్క SP డేటా ఉంటుంది. ఇది కూడా అడుగుతాడు ఎగ్జామ్ లో, అందుకే మీకు ఇక్కడ ఇచ్చింది. అండ్ ఇది మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ C2H2. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూస్తున్నారు, రెండు సేమ్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఆల్కైల్ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ మనకు CnH2n+1. ఓకేనా, KYL లేదా వైఎల్ అని వస్తే +1. ఓకే, మళ్ళీ వీడియోలో నేను ఎక్కడ చెప్పనండి, ఏది వచ్చినా సరే మీరు ఇక్కడ ఫస్టే చూపిస్తున్నా కదా, ఇది మీ మైండ్లో ఉండాలి. ఉంటేనే కర్బన రసాయన శాస్త్రంలో ఈజీగా మీరు స్కోర్ అయితే తెచ్చుకోగలరు. ఇది మిస్ అయిందా దెన్ చాలా చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. అండ్ నెక్స్ట్ మరి ఇది ఎక్కడి నుంచి వస్తుంది, ఇగో ఆల్కైన్ ఏదైతే ఉందో దాని యొక్క రాడికల్ ఫామే యొక్క ఆల్కైల్. ఓకే, అండ్ ఇది మనకు sp3, దీనికి సంబంధించినటువంటి sp3. అండ్ మనకి ఇది కూడా దేని నుంచి వచ్చింది, ఆల్కైన్ నుంచి వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా CH3 నుంచి వస్తుంది, మిథైల్. ఇగో చూడండి లాస్ట్ లో ఐల్ ఉందా, ఐల్. అండ్ ఇక్కడ Y అని ఉంది కాబట్టి ఇగో ఈథైన్, ఇది ఈథీన్. అండ్ నెక్స్ట్ ఇది ఈథేన్. ఓకే, ఈ విధంగా సేమ్ అదే డేటా మీకు ఇక్కడ తెలుగులో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే, మరి దీంతో పాటు ఇంకొక ఇంపార్టెంట్ అయినటువంటిది ఉంటుంది, అది ఒకసారి చూద్దాం. ఇంపార్టెంట్ ఏంటంటే సార్ మనకు 1 2 3 4 5 6 7 8 9 10. ఇగో వీటికి సంబంధించి మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి మీత్. ఓకే, మీత్. రెండోది వచ్చేసరికి ఈత్. మూడోది వచ్చేసరికి ప్రోప్. ఓకే, నాలుగోది వచ్చేసరికి బ్యూట్. ఐదోది వచ్చేసరికి పెంటా. ఆరోది వచ్చేసరికి హెక్సా. ఏడోది వచ్చేసరికి హెప్టా. ఓకే, సో ఇది వచ్చేసరికి ఆప్టా. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది నానో. అండ్ నెక్స్ట్ ఇది టెక్కా. ఓకే, సో మీత్ అంటే ఒకటి ఉంటుంది, ఈత్ అంటే రెండు ఉంటాయి. ఓకే, ప్రోప్ అంటే 3, బ్యూట్ అంటే 4, పెంటా అంటే 5, హెక్సా అంటే 6, హెప్టా అంటే 7, ఆప్టా అంటే 8. ఆప్టా కోర్ ప్రాసెసర్ ఉంటారు కదా, ఆప్టా అంటే 8. నానో అంటే ఏంటిది, 9 టైమ్స్ చిన్నగా ఉంటుంది. ఓకేనా, 9 టైమ్స్ చిన్నగా ఉంటుంది నానో అని. టెక్కా అనేది 10 టైమ్స్ చిన్నగా ఉంటుంది. ఓకే, సో ఇది మన యొక్క మెయిన్ డేటా అండి. దీన్ని బట్టే మనకి ఒక కర్బన రసాయన శాస్త్రం మొత్తం ఉంటుంది. ఈ మీత్ దగ్గర నుంచి డెకా వరకు మీ మైండ్ లో రావాల్సి ఉంటుంది. మీత్, ఈత్, ప్రోపు, బ్యూట్, పెంటా, హెక్సా, హెప్టా, ఆప్టా, నానో, డెకా నాలుక మీదనే ఉండాలి. నాలుక మీద ఉంటేనే మీకు ఫాస్ట్ గా సార్. నాలుక మీద ఉండడం అంటే నాలుక మీద రాయడం అని కాదు, కాకపోతే అంత ఫాస్ట్ గా రావాలి. దట్ మీన్స్ మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. దీని ఒక ఎట్లా అంటే ఒక శ్లోకం లెక్క మీరు చదవాలి. ఓకేనా, చిన్న పని చదువుతుంటారు ఉప్పు కర్పూరంబు ఒక పోలిక నుండు అని, అదే విధంగా ఇది కూడా రావాలి. ఇవన్నీ కూడా మనకు గుర్తుపెట్టుకోవచ్చు, పెట్టుకోవాలంటే. కాకపోతే ఏంటంటే ఎట్లయినా సరే ఒకసారి బై హ్యాడ్ చేసుకుంటే బెటర్ కదా, మీకు ఈజీ గుర్తుంటుంది. ఇది వచ్చింది అంటే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా ప్రోపేను, బ్రోమేను, ప్రొపనోలు, ఇవి ఏదైనా సరే దీన్ని బేస్ చేసుకునే మిగిలిందంతా కూడా వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం వీటి యొక్క ఇంపార్టెన్స్ యూజ్ చేసుకొని క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేద్దాం. ఓకే, సో లెట్స్ గో టు ద సాల్వింగ్ ఆఫ్ క్వశ్చన్స్. అండ్ ఫస్ట్ క్వశ్చన్, కర్బన రసాయన శాస్త్రంలో మొదటి ప్రశ్న ఇప్పుడు మీ ముందరికి. Cyclohexane contains dash CC bonds and dash CH bonds. So total dash covalent bonds. Cyclohexane లో dash CC బంధాలు మరియు dash CH బంధాలు ఉంటాయి కాబట్టి మొత్తం dash సంయోజనీయ బంధాలు ఉంటాయి. ఓకే, ఒకసారి ఈ యొక్క డయాగ్రామ్ విషయం పక్కన పెట్టేయండి. మీరు ఫస్ట్ ఇక్కడ ఏం చేయాలంటే క్వశ్చన్ లో ఉన్నటువంటి టైటిల్ ని గమనించాలి. ఏమన్నాడండి ఇక్కడ, చక్రీయ అచక్రీయ అనే రెండు ఉంటాయి. చక్రీయ అంటే సైక్లిక్. సైక్లిక్ అంటే ఏంటిది, సైకిల్ ఎట్లా ఉంటుంది, సైకిల్ చక్రం ఇట్లా గుండ్రంగా ఉంటుంది. ఓకే, సైక్లోన్ ఎట్లా ఉంటుంది, సైక్లోన్ కూడా ఇట్లా వస్తుంది కదా, కాబట్టి సైక్లో అంటే ఒక గుండ్రనిది. ఓకే, గుండ్రనిది అంటే దాని యొక్క మొదట చివరి రెండు కలిసిపోయి ఉంటాయి. ఇక్కడ ఏమడిగిండు, హెక్సేన్. హెక్సా అంటే ఏంటిది, 6 కదా. పెంటా, హెక్సా అంటే 6, హెక్సేన్. ఓకే, సో ఆ యొక్క డేటా ప్రకారంగా ఇప్పుడు మనం డయాగ్రామ్ ని డ్రా చేద్దాం. సో ఫస్ట్ ఇది యొక్క డయాగ్రామ్ మనం డ్రా చేసుకుంటే ఇట్లా వస్తుంది. సైకిల్ షేప్ లో ఉంది, అంటే మొత్తం పూర్తిగా నిండి ఉంది. అండ్ ఈ యొక్క కార్నర్స్ లో మనం రాయాల్సి ఉంటుంది. ఓకేనా, మిడిల్ లో కాకుండా ఈ కార్నర్స్ లో సీని మనం పెట్టాల్సి ఉంటుంది. ఈ విధంగా పెట్టేసినాం. ఎన్ని సీలు అండి, హెక్సా కాబట్టి 6 పెట్టేసినాం. ఓకే,
6 సీలకు 6 సీలు పెట్టేసినాం. తర్వాత ఏమన్నాడు ఎన్ని సి బంధాలు ఉన్నాయి, ఇది 1 2 ఇది 3 ఇది 4 ఇది 5 ఇది 6 ఈ మధ్యలో ఉన్నటువంటి లైన్ మాత్రమే మనం కౌంట్ చేయాలి. ఓకే, ఎన్ని సిసి బంధాలు ఉన్నాయి, 6 ఉన్నాయి. నెక్స్ట్ ఏమంటే సిహెచ్ బంధాలు అంటే కార్బన్ కి హైడ్రోజన్ 1 2 3 4 5 6 7 8 ఇది 9 10 11 12 ఎన్ని ఉన్నాయి, 12 ఉన్నాయి. కాబట్టి మొత్తం ఇన్ని 6 + 12 ఎంత, 18. సో వాట్ ఈస్ అన్ ఆన్సర్, ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఇంతే, మనకు ఆ యొక్క డయాగ్రామ్ డ్రా చేసుకోగలిగితే ఈజీగా ఆన్సర్స్ అయితే చేయొచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పాసిబుల్ ఐసోమర్ ఆఫ్ హెక్సేన్. సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఐసోమర్లు ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్, మనకైతే ఫ్యూచర్లో అయితే యూజ్ అవుతాయి. సో ఇక హెక్సేన్లో కనుక తీసుకుంటే మనం మొత్తం మీద 5 ఐసోమర్లు అయితే ఉంటాయి. ఓకేనా, హెక్సేన్ ఇప్పుడే మనం చాలు చేసినాం కదా. సో ఆ యొక్క సైక్లోహెక్సేన్లో సో హెక్సేన్ సంబంధించి కనుక తీసుకుంటే 5 ఐసోమర్లు ఉంటాయి. 5 ఐసోమర్లు ఏంటి అండి అంటే ఇక్కడ చూడండి క్వశ్చన్లే మనకు 2 ఇథైల్ పెంటేన్ 3 మిథైల్ పెంటేన్ అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ 2 మిథైల్ పెంటేన్ 2 డైమిథైల్ బ్యూటేన్ అని అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఐసోమర్ అంటే ఏంటిదంటే మనకు ఒకటే కెమికల్ ఈక్వేషన్ ఉంటుంది కానీ స్ట్రక్చర్ వేరే ఉంటుంది. ఓకేనా, ఒకటే కెమికల్ ఈక్వేషన్ ఉంటుంది కానీ స్ట్రక్చర్ వేరే ఉంటుంది అని మనం ఐసోమర్ అని అంటాం. ఇక్కడ చూడండి మనకి యాక్చువల్గా ఈ యొక్క హెక్సేన్ సంబంధించినటువంటి ఐసోమర్లు ఇవి. ఒకటి ఎన్ హెక్సేన్, ఇది స్ట్రైట్ గా ఉంటుందండి. ఇగో CH3 CH2 టేకన్ 4 అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ CH3 ఈ విధంగా ఉంటుంది అని ఎన్ హెక్సేన్ అంటాం. నెక్స్ట్ 2 మిథైల్ పెంటేన్ ఉంటుంది, ఇది బ్రాంచ్డ్ మోడల్లో ఉంటుంది. CH3 CH మళ్ళీ CH3 CH2 CH2 CH3 ఈ విధంగా వస్తుంది. యాక్చువల్లీ ఇక్కడ స్ట్రైట్ లైన్ లో వచ్చింది కానీ ఇట్లా ఉంటుంది స్ట్రక్చర్ అంతా. ఓకే, ఈ విధంగా ఉంటుంది ఇదంతా. అండ్ నెక్స్ట్ 3 మిథైల్ పెంటేన్, CH3 CH2 CH లో మళ్ళీ CH3 అండ్ తర్వాత CH2 CH3 ఇది కూడా ఇట్నే ఉంటుంది. అండ్ నెక్స్ట్ 2 డైమిథైల్ బ్యూటేన్. ఓకే, 2 డైమిథైల్ బ్యూటేన్ అండ్ నెక్స్ట్ 2 డైమిథైల్ బ్యూటేన్ ఇవన్నీ కూడా దీని కిందకే వస్తాయి. ఓకే, మరి ఒక హెక్సేన్ అంటే ఏంటిది, C6 ఉండాలి. మరి ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6. ఎట్లా అంటే ఇక్కడ చూడండి ఇక్కడ 4 ఉన్నాయి, 4 సీలకు 4 సీలు, ఒకటి 5 సి ఒకటి 6 సి అంటే 6 సి. ఓకే, 1 2 3 4 5 6 ఇది కూడా అంతే C6 వచ్చేసింది. అండ్ నెక్స్ట్ 1 2 3 4 5 6 ఇది కూడా అంతే C6. 1 2 3 4 5 అండ్ ఇక్కడ ఇది 2 ఉన్నాయి కదా కాబట్టి 6 C6. 1 2 3 4 5 6 ఇది కూడా C6. ఓకే, మరి హెచ్లో కౌంట్ చేద్దాం, హెచ్లో కూడా చూద్దాం. 3 3 6 1 7 8 9 10 11 14 14. మరి హెక్సేన్ అంటే ఇక్కడ చూడండి ఏఎన్ఈ అని వస్తే ఏమని అనుకున్నాం, CnH2n+2 అవునా, CnH2n+2 ఎగ్జాక్ట్లీ రైట్. సో C6H 2 × 6 + 2 సో C6H12+2 సో C6H14 అవునా హెక్సేన్. సో ఇప్పుడు వీటన్నిటి సంబంధించి రూపాలు వేరున్నాయి కానీ వాటన్నిటిని గుర్తే C6H14 వస్తుంది, రాదు. చూద్దాం, ఇదైతే కన్ఫామ్. మరి ఇది చూద్దాం, 3 హైడ్రోజన్లు 3 2 6 6 3 9 9 3 12 2 14 ఎస్ ఇది కూడా H14 రైటే. ఎందుకంటే మనం ఒక డేటాని తీసుకున్నప్పుడు అది జెన్యూన్ అని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బిలీవ్ చేయాలి అంటే మనం ట్రై చేయాలి కదా ఫస్ట్. అందుకనే టైం తీసుకొని చెప్తున్నా, మీకు ఇంత డీటెయిల్ ఎవరు చెప్పారు ఇది ఏంది ఇగో దీనికి ఆన్సర్ ఇగో ఇది కాదని చెప్పేసి వెళ్ళిపోవచ్చు. కానీ మీకు లైఫ్ లాంగ్ ఒక డౌట్ అనేది ఉంటుంది, ఇది ఎట్లా కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అని. కొన్నింటిని చెప్పలేము కానీ కొన్నింటిని అయితే మనం చెప్పొచ్చు కదా. కాబట్టి చెప్పగలిగినంత వరకు అయితే మీకైతే చెప్తున్నా. స్టార్టింగ్ క్వశ్చన్స్ కాబట్టి మీకు మంచిగా డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. వన్ ఆఫ్ ద టఫెస్ట్ టాపిక్స్లో ఇది ఒకటి కాబట్టి. ఇక్కడ చూడండి 3 2 5 8 9 9 5 14 ఇది కూడా అంతే H14. అండ్ నెక్స్ట్ చూడండి 3 3 3 6 7 8 9 10 11 14 C6H14 ఇది కూడా అంతే. ఇగో 3 4 2 8 అండ్ ఇది 3 8 3 11 3 14 C6H14. అంటే ఏం లేదు, ఇవన్నీ కూడినా సరే మనకు C6H14 వస్తాయి. అండ్ హెక్సేన్ కూడినా సరే అంటే హెక్సేన్ యొక్క స్ట్రక్చర్ కూడా C6H14 కానీ వీటి యొక్క రూపాలు వేరే ఉన్నాయి, అంటే వాటి యొక్క స్ట్రక్చర్లు వేరే ఉన్నాయి, వాటి యొక్క టర్మినాలజీ వేరే ఉన్నాయి, వాటి యొక్క నేమ్స్ వేరే ఉన్నాయి. కాబట్టి వాటన్నిటికి సంబంధించినటువంటి మెయిన్ కాన్సెప్ట్ ఒకటైనప్పటికీ అంటే వాటి యొక్క
కెమికల్ కాంపౌండ్ ఏదైతే ఉంటుందో అది సేమ్ అయినప్పటికీ వాటి యొక్క స్ట్రక్చర్స్ వాటి యొక్క బిహేవియర్ వేరే ఉంటుంది కాబట్టి వాటన్నిటిని మనం ఐసోమర్ అని అనడం జరుగుతుంది. ఐసో అంటే సేమ్. సో వాట్ ఇస్ అండ్ ఆన్సర్ ఏంటిది? ఇగో 3 మిథైల్ ఉంది, ఎస్. 2 మిథైల్ ఉంది, ఎస్. 2 డైమిథైల్ ఉంది, ఎస్. 2 డైమిథైల్ లేదు, అంటే ఆప్షన్స్ లేదు, కానీ 2 ఇథైల్ లేదు కదా క్వశ్చన్స్ దీంట్లో, కాబట్టి దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. The first and second members respectively of the ketone homologous series are కీటోన్ సమజాత శ్రేణిలో వరుసగా మొదటి మరియు రెండో సభ్యులు ఏంటి? సో అడిగింది కీటోన్ అండి. కీటోన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది సార్ మనకు? ఒకసారి చూద్దాం కీటోన్ వాటికి సంబంధించినటువంటి డేటా. సో ఎక్కడ ఉందండి? ఇగో ఇక్కడ ఉంది. ఓకే ఓకే ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఇగో ఇక్కడ నుంచే కదా, ప్రొపైన్ కదా, ఫస్ట్ మెంబర్ ప్రొపైన్ కదా. సో థర్డ్ నుంచి స్టార్ట్ అవుతుంది కీటోన్. సో థర్డ్ తర్వాత ఏమొస్తుంది? ఫోర్త్ అంటే ఏంటిది? బ్యూట్. ఫోర్త్ ఏంటిది? బ్యూట్. కాబట్టి ఫస్ట్ ప్రోపు, తర్వాత బ్యూట్. కాబట్టి దిస్ ఇస్ అవర్ ఆన్సర్. సో ఇంతే, ముందు ఇచ్చిన చార్ట్ ఎందుకంటే ఇందుకే, అర్థమవుతుందా? సో మాలిక్యులర్ ఫార్ములా ఈ విధంగా ఉంటుంది. ఇది వాటి యొక్క స్ట్రక్చర్స్ సపరేట్గా ఉంటాయి దీని దానికి. ఓకే సో ఇక సమజాత అంటే ఒకే డేటా సంబంధించినవి ఇవన్నీ కూడా. సో ఇక్కడ ఇంకో 1 ఉందిగా, అన్ని కూడా ఒకటే దానికి సంబంధించినవి. సో ప్రొపనోన్ అండ్ బ్యూటనోన్ ఇవన్నీ కూడా మొదటి మరియు రెండవ సభ్యులు. మరి దాని తర్వాత ఏమొస్తుంది? పెంటనోన్, తర్వాత హెక్సానోన్, తర్వాత హెప్టనోన్, తర్వాత ఆక్టనోన్, ఇట్లా మనకు 1 by 1 వచ్చేస్తున్నాం. ఆల్ ద కాంపోనెంట్స్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్ బిలాంగ్ టు ద సేమ్ హోమోలాగస్ సిరీస్. హోమోలాగస్ అంటే ఏంటిదంటే మనకు అక్కడ డేటా అనేది CH2తో సపరేట్ అవ్వాలి, లేదా మనకు సేమ్ ఆల్కేన్ ఏదైతే ఉందో వాటి యొక్క డేటాను ఫాలో అవ్వాలి. ఏ సముదాయం అనేది మనకి ఒక అన్ని సమ్మేళనాలు ఒకే సమజాతి శ్రేణికి చెందినవి, అవన్నీ కూడా ఒకటే గ్రూప్కు చెందినటువంటి, అంటే ఒకటే డేటాకు చెందినటువంటి. సో C2H6 అండ్ C2H4 అండ్ నెక్స్ట్ C2H2. ఇక్కడ C2H6 అంటే ఒకటి వచ్చింది అనుకుందాం, C2H4 అంటే అది వేరే అవుతుంది, ఇది వేరే అవుతుంది, అంటే ఇది కాదు. అండ్ నెక్స్ట్ 3 8 అండ్ నెక్స్ట్ CH2 తీసుకుంటే దీనికి ఒకటి కలుపుకుంటే C3కి ఒక C కలిపితే C4, 8 2 కలిపితే 10, ఇది ఓకే. 4కి ఒకటి కలిపితే 5 అండ్ 10కు 2 కలిపితే 12, ఎస్. సో ఇది మ్యాచ్ అవుతుంది. ఇక CH2తో డిఫరెంట్ ఉంటుంది, CH2తో డిఫరెంట్ వస్తుంది కాబట్టి ఇది ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి అన్ని C6లు ఉన్నాయి, హెచ్లు 10 12 14 పాసిబుల్ అయితే కాదు. అండ్ ఇక్కడ 4 5 6 ఓకే. ఇక్కడ హెచ్ ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 8 ఉంది, సో ఇది కూడా కాదు. ఏం లేదు ఇక్కడ చూడండి, CH4 ఉంది అనుకోండి, నెక్స్ట్ ఏం కావాలి? CH2 యాడ్ చేయాలి, ఏమవుతుంది? C2H6 ఓకే, ఈ విధంగా రావాలి. నెక్స్ట్ CH2 డిఫరెంట్ ఉంటుంది, C3H8 ఈ విధంగా రావాలి. ఇదొక ఎలిమెంట్గా, ఇదొక ఎలిమెంట్గా, ఇదొక ఎలిమెంట్గా రావాలి. వాటి మధ్య డిఫరెన్స్ ఏముంటుంది? CH2 ఉంటుంది. అట్లా వస్తే దాన్ని మనం హోమోలాగస్ అని అంటాం. లేదంటే మన యొక్క బేసిక్ ఫార్ములా అయినటువంటి ఏంటిది? ఆల్కేన్ ఆల్కిన్ ఆల్కైల్ ఆల్కైన్ ఏదైతే ఉందో దానిని ఫాలో అవ్వాలి. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ప్రాక్టీస్ మేక్స్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్. ప్రిపరేషన్ బాగా చేస్తే ఈ యొక్క కార్బన్ రసాయన శాస్త్రాన్ని కూడా మీరు ఈజీగా అయితే ఆడుకోవచ్చు. ఓకే, ఆల్రెడీ మీకు ఐయుపాక్ నేమ్ సంబంధించినటువంటి డేటాని అయితే ప్రీవియస్గానే ఇవ్వడం జరిగింది. చాలా క్వశ్చన్స్ అయితే ప్రాక్టీస్కి ఇవ్వడం జరిగింది, వాటన్నిటి కూడా ఒకసారి ప్రాక్టీస్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి కాంపౌండ్స్ C2H6 అండ్ C3H8 ఆర్ డిఫర్ బై డాష్ యూనిట్ అండ్ బిలాంగ్ టు డాష్ సిరీస్. ఇలాగనేమనుకున్నాము మనం సమజాతం అంటే హోమోలాగస్ అంటే CH2 డిఫరెన్స్ ఉండాలి. ఓకే, C2H6కి CH2 పూర్తి ఏమవుతుందండి? 2 హైడ్రోజన్లు 6 హైడ్రోజన్లు 8 హైడ్రోజన్లు 2 ఇది 1 3 అంటే C3. సో అదే వచ్చిందా? C3H8 వచ్చిందా? ఈ రెండు మధ్య డిఫరెన్స్ ఎంత? CH2. కాబట్టి CH2 డిఫరెన్స్ ఉంది అండ్ దాంతోపాటు సమజాతం అంటే హోమోలాగస్, కాబట్టి ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, అవన్నీ కూడా ఒకటే దానికి చెందినటువంటి. ఇదేంటిది? ఆల్కేన్ CnH2n+2, ఇది కూడా అంతే CnH2n+2, కాబట్టి దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. వాట్ విల్ బి ద ఫోర్త్ నెక్స్ట్ మెంబర్ ఆఫ్ ద హోమోలాగస్ సిరీస్ ఆఫ్ ద కాంపౌండ్ ప్రొపేన్. సో ఇక్కడ ఏమనుకుంది? ప్రొపేన్ సమ్మేళనం యొక్క సమజాతి శ్రేణిలో 4వ తదుపరి సభ్యుడు ఎవడు? ఇక్కడ ప్రొపేన్ అడిగిండు, ప్రొపేన్. సో ప్రొపేన్ అంటే ఏంటిది? C3. తర్వాత దాంట్లో అదే వరుసలో 4వది అంట, అంటే దీని తర్వాత 4వది 4 5 6 7 4వది ఇది 7 C7 ఇది C7H14. ఆప్షన్ ఏంటిదంటే ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. అంతే. సో 4వది అడిగింది కదా, ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ which of the following will be the next member of the homologous series of the hexene. సో ఈ కింది వాటిలో హెక్సిన్ యొక్క సమజాత శ్రేణి యొక్క తదుపరి సభ్యుడు ఎవరు? పెంటేన్ హెప్టేన్. సో ఏం చెప్పినా ఇక్కడ ఈఎన్ఈ ఉంది, ఈఎన్ఈ తర్వాత ఏమొస్తుంది? ఈఎన్ఈనే వస్తుంది.
ఎక్కడ ఉందిగో ఇక్కడ ఉంది, అక్కడ ఉందిగో ఈ రెండు పోయినాయి. ఓకే, సో హెక్సీన్ తర్వాత నెక్స్ట్ ఏం వస్తుంది? హెప్టీన్. ఇక్కడ అడిగింది హెక్సీన్ కాబట్టి ఆన్సర్ ఈజ్ అవర్ ఆన్సర్. ఇదేంటిదంటే ఒకవేళ హెక్సేన్ ఇస్తే అప్పుడు మనకు అది హెప్టేన్ అవుతుంది. ఓకేనా? ఒకవేళ హెక్సీన్ ఇస్తే అంటే CnH2n+2 అయితే ఇక్కడ ఇది కూడా సేమ్ అంతే, CH2 తేడాతో మనకి ఇక్కడ ఇది వచ్చేస్తుంది. ఇక్కడ ఇచ్చింది హెక్సీన్ కాబట్టి దిస్ ఇస్ అవర్ ఆన్సర్. హెక్సేన్ ఇస్తే దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఈ రెండు వేరు వేరే క్వశ్చన్ లేవు. ఓకే, జస్ట్ మీకు అక్కడ ప్రాక్టీస్ కోసం ఇక్కడ చూపిద్దామని ఇక్కడ తీసుకొచ్చిన, దీనికి ఇది రిలేటెడ్ కాదు. ఓకే, అలా కన్ఫ్యూజ్ అయిపోయి పైన ఒకటి కింద ఒకటి ఉంది కదా అని అనుకుంటారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్రూప్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ ఫాలో ద జనరల్ ఫార్ములా ఆఫ్ CnH2n? చెప్పండి, CnH2n దేనికి సంబంధించింది? ఉల్కీన్ కదా. ఏమని ఉంటుంది? ENE అని ఉంటుంది. ENE అని ఉంటే CnH2n మాత్రమే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ రెండు ఈలు ఉన్నాయి కదా, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే అక్కడ ఏముండదు, గుర్తుపెట్టుకో. ఏన్ అంటే An+2. వీటి గురించి ఐడియా ఉంది కదా. సో ఆన్సర్ అనేది ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్, CnH2n. మ్యాచ్ ద ఫాలోయింగ్, ఈ కింద వాటిని జతపరచండి. సో ఇక్కడ మీథేన్, ఎథనాల్, ఎస్టిక్ యాసిడ్, క్లోరోఫామ్. చెప్పండి దీనికి ఏది వస్తుంది చెప్పండి, ఆన్సర్ చెప్పండి, మీరే చెప్పండి. దాకా బాగా విన్నారు కదా, ఆన్సర్ చేయండి. CH4. సి అంటే ఏమొస్తుంది? ఒకటే సి ఉంది అక్కడ అంటే ఏమొస్తుంది? మీత్ వస్తుంది. మీది ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ అంటే 4A. ఎక్కడికి వెళ్ళిపోతుంది? వీడికి వెళ్ళిపోతుంది అంటే 4A. ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఒక్కటి తెలిసిన ఆన్సర్ అయిపోద్ది. సో మీథేన్. నెక్స్ట్ ఏంటిది? CH3COOH. CH3COOH చెప్పండి. ఎస్టిక్ ఆమ్లం, ఎస్టిక్ యాసిడ్. ఎస్టిక్ యాసిడ్ ఆల్రెడీ మనం క్లాసెస్ లో కూడా ఒకసారి డిస్కస్ చేసుకున్నాం కూడా, ఎస్టిక్ యాసిడ్. అండ్ నెక్స్ట్ CHCl3 క్లోరోఫామ్. నేను మీకు ప్రీవియస్ క్లాస్లో టేబుల్ ఇచ్చిన కదండి, ప్రీవియస్ క్లాస్లోనే క్లోరోఫామ్ గురించి ఇంకా క్వశ్చన్స్ అడగలేదు, అడిగే అవకాశం ఉంది, ఎందుకని మంచిగా చదువుకోండి అని. అండ్ నెక్స్ట్ ఎథనాల్, CH3CH2OH. ఎథనాల్ ఇగో C2H5OH. ఎట్లా రాస్తారండి? C2H5OH. ఇది ఆల్రెడీ మనం చేసినాం, గుర్తుందా? C2H5OH అంటే మీకు గుర్తుకు రావాలి కనీసం. చాలా సార్లు నేనే కదా బోర్డు మీద రాసి చూపించింది మీకు. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇక్కడ మనకు ఫస్ట్ దాని ఆన్సర్ ఎస్టిక్ యాసిడ్, రెండో దాని ఆన్సర్ క్లోరోఫామ్, మూడో దాని యొక్క ఆన్సర్ ఎథనాల్, నాలుగో దాని యొక్క ఆన్సర్ మీథేన్. ఓకే, ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. డాష్ ఏ ఐసోమెరిక్ పేరు. కింద వాటిలో ఒకటి ఐసోమెరిక్ యొక్క జత. ఏంటిది ఐసోమెరిక్ జత? ఏంటి చెప్పండి. బ్యూటెన్ అండ్ 2-మిథైల్ ప్రోపెనా, ప్రోపెన్ అండ్ బ్యూటెనా, ప్రోపెన్ అండ్ 2-మిథైల్ ప్రోపెనా, లేకపోతే బ్యూటెన్ అండ్ 2-ఇథైల్ బ్యూటెనా? చెప్పాలి, ఆన్సర్ చెప్పాలి. మీకు కింద డయాగ్రామ్ కూడా ఇచ్చేసిన. CH3CH CH3CH3 ఏంటి చెప్పండి? 1 2 3 4 4 సీలు ఉన్నాయి అంటే C4 దేనికి వస్తుంది? 4 దేనికి ఉంటుంది? కార్బన్ 4 ఉంటే ఏంటిది? బ్యూట్ అని రావడం జరుగుతుంది. సో ఇది కాదు. సో ఇక్కడ బ్యూటెన్ ఉంది, ఇక్కడ బ్యూటెన్ ఉంది. ఓకే, అండ్ నెక్స్ట్ 3 హైడ్రోజన్లు అంటే 6, 7, 7, 3, 10 H10. సో ఇదే ఫార్ములా ఉంది. CnH2n+2 4 2 8, 8 2 10 అంటే CnH2n+2 అంటే ఆల్కేన్ అంటే బ్యూటేన్ అంటే ANE అనేది మనకు రావాలి. ANE ఇక్కడ ఉంది, అండ్ నెక్స్ట్ ఇక్కడ ఉంది. ఓకే, ఇక్కడ ఉందా? ఇక్కడ కూడా ఉంది. ఓకే, సో సేమ్ ఇదే స్ట్రక్చర్ తోటి ఇదేంటిది? దీన్ని ఏమంటారు అంటే 2-మిథైల్ ప్రోపేన్. మిథైల్ 2-మిథైల్, 2 మిథైల్లు ఉన్నాయి. CH3ని మిథైల్ అంటారు. ఓకే, మిథైల్ CH3ని మిథైల్ అని అనడం జరుగుతుంది. 2 మిథైల్లు ఉన్నటువంటి ఏంటిది అది? ప్రోపేన్. కాబట్టి వాట్ ఇస్ ద ఆన్సర్? ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఈ కెమికల్ ఈక్వేషన్ చదవడం రావాలి, కాంపోనెంట్స్ చదవడం రావాలి, వస్తేనే కాంపిటేటివ్ ఫీల్డ్లో అందరికంటే ఒక అడుగు ముందుగా ఉంటారు, మీకు జాబ్ వస్తుంది. ఒకటేసారిగా చదవాల్సింది, ఒకసారి చదివేయండి అయిపోద్ది. కాంపౌండ్స్ ఆఫ్ కార్బన్ కంటైనింగ్ కార్బన్ డబల్ బాండ్ ఆర్ నోన్ యాజ్. ఏంటంటే కార్బన్ ద్విబంధాన్ని కలిగి ఉన్నటువంటి కార్బన్ యొక్క సమ్మేళనాలను ఏమంటారు చెప్పండి. ఆల్కైన్స్ అసంతృప్త సమ్మేళనాలు, ఆల్కైన్స్ సంతృప్త సమ్మేళనాలు. డబల్ బాండ్స్, ఇక్కడ మనకు డబల్ బాండ్ వస్తే మనకు అసంతృప్త సమ్మేళనాలు అండి. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్.
సో డబుల్ బాండ్ త్రిబుల్ బాండ్ ఉంటాయి, వీటిని మనం ఇక్కడ అసంతృప్త అని అంటాం. సింగిల్ బాండ్స్ ఉంటే వాటిని మనం సంతృప్త అని అనడం జరుగుతుంది. హౌ మెనీ డబుల్ బాండ్స్ ఆర్ దేర్ ఇన్ ఏ స్ట్రక్చర్ ఆఫ్ బెంజీన్? బెంజీన్ కనుక తీసుకుంటే, ఇది మనకి ఇవ్వలేదు ఎగ్జామ్లో, మనమే తీసుకొచ్చుకున్నాము. సో బెంజీన్లో కనుక తీసుకుంటే ఎన్ని ద్విబంధాలు ఉంటాయండి? ద్విబంధం అంటే రెండు ఉండాలి. సో ఇట్లా. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, 3 ఉన్నాయి. బెంజిన్ మనం C6H6 అని కూడా రాస్తాం. నైట్రో బెంజిన్ అని అంటాం, C6H6. సో ఇక్కడ మనకు కార్బన్ హైడ్రోజన్ కి సింగిల్ బాండ్స్ ఉంటాయి. మొత్తం కలిపి దీంట్లో మనకు మొత్తం ఎన్ని బాండ్లు ఉంటాయి? 12 బాండ్లు ఉంటాయి. 9 సింగిల్ బాండ్లు, 3 డబుల్ బాండ్లు ఉంటాయి బెంజిన్లో. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్రూప్స్ డు ఆల్ ద హైడ్రోకార్బన్స్ నాట్ డు ద సేమ్ హోమోలాగస్ సిరీస్? ఇక్కడ ఏమన్నాడు? నాట్ అన్నాడు. దిగువ పేర్కొన్న ఏ సముదాయంలో అన్ని హైడ్రోకార్బన్లు ఒకే సమజాతి శ్రేణికి చెందినవి కావు, అంటే CH2 డిఫరెన్స్ అనేవి ఫాలో అవ్వదు. ఓకే, సో ఆన్సర్ చేయండి. సో ఇది చూడండి, రెండులా, ఇది రెండులా, ఇది రెండులా, అంటే CnH2n ఫాలో అవుతుంది. ఓకే, ఇది సేమ్ ఉంది, ఇది ఒకటి ఎక్కువ ఉంది, ఇది వేరే ఉంది, సో ఇది కాదు. అండ్ నెక్స్ట్ ఇది చూద్దాం. CH4 అంటే CnH2n + 2, ఇది కూడా CnH2n + 2, ఇది CnH2n, ఇది కాదు. మళ్ళీ ఒకసారి ఇది కూడా చెక్ చేద్దాము. CH4, ఓకే, 2 CnH2n, 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 సో ఇది కూడా ఓకే. ఇది చూద్దాం. CH4 అంటే మీథేన్, ఇది C2 C3H6. సో ఇది చూడండి, ఇది మనకు CnH2n -2 చూడండి, ఇది 2 అయితే ఇదేమో 2 2 4 -2, దట్ మీన్స్ 2 2. ఓకే, సో ఇది మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ ఇది 3 3 2 6, 6లోంచి 2 పోతుంది, 6లోంచి 2 పోతే 4 వచ్చింది, 3 4 వస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇది చూడండి, C4 4 తీసుకుంటే 4 2 8, 8లోంచి 2 పోతే 6 వస్తుంది. ఓకే, సో ఇది కూడా మ్యాచ్ అవుతుంది. సో ఆన్సర్ ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. సో ఇది ఒకటే మనకు ఆ యొక్క డేటాని ఫాలో అవ్వట్లేదు. సమజాత శ్రేణి అంటే ఆల్కెన్, ఆల్కిన్, ఆల్కైల్, ఆల్కైల్, వాటిలో ఏదైనా సరే సెట్ అయితే దాన్ని మనం ఓకే, సెట్ కావట్లేదు ఏది కూడా. ఈ యొక్క ఆప్షన్ సి కాదు, ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ప్రోపేన్ హ్యాస్ డాష్ కార్బన్స్ అండ్ డాష్ ఫంక్షనల్ గ్రూప్. సో ప్రోపేన్, సో ఇందాక నేను చెప్పిన ప్రోపేన్ అంటే ఎన్ని కార్బన్లు ఉంటాయి? 3 కార్బన్లు ఉంటాయి. ఓకే, సో 3 కార్బన్లు ఉంటాయి. ఓకే, సో అంటే ఇదిగో ఇది పోయింది, ఇది. ఓకే, సో ఇక్కడ చూడండి, CH3COCH3 ఈ యొక్క స్ట్రక్చర్ని మనం కీటోన్ అనడం జరుగుతుంది. CH3COCH3ని కీటోన్ అనడం జరుగుతుంది. సో ఇది కీటోన్ యొక్క క్రియాత్మక గ్రూప్ అంటే సమూహాన్ని కలిగి ఉంటుంది. ఈ యొక్క ప్రొపనోన్ అనేటటువంటి ముఖ్యమైనటువంటి ద్రావణాల్లో ఒకటి. ఇది సేంద్రియ సమ్మేళనాలు ఇందులో సులభంగా కరిగిపోవడం జరుగుతుంది కీటోన్లో. కాబట్టి ఇది మేజర్గా పాలిమర్ల తయారీలో కూడా ఇది కీలకమైనటువంటి మాధ్యమం కూడా. ఇది ఇన్ అన్ ఆర్గానిక్ కాంపౌండ్ ఏ ఫంక్షనల్ గ్రూప్ డిటర్మైన్స్. ఒక సేంద్రియ సమ్మేళనంలో ఒక క్రియాత్మక సమూహం డాష్ నిర్ణయిస్తుంది. దేన్ని నిర్ణయిస్తాయి చెప్పండి ఒకసారి? సేంద్రియ సమ్మేళనంలో ఆప్షన్ చూడండి. కార్బన్ గొలుసు యొక్క స్వభావము, దాని యొక్క కెమికల్ ప్రాపర్టీస్ అంటే రసాయన ధర్మాలు, మాలిక్యులర్ మాస్ అంటే పరమాణు ద్రవ్యరాశి, లెంత్ ఆఫ్ కార్బన్ చైన్, కార్బన్ పొడవు, గొలుసు యొక్క పొడవు. ఇక్కడ క్రియాత్మక సమూహం మేజర్గా దాని యొక్క కెమికల్ ప్రాపర్టీస్ని బట్టే ఉంటుంది సేంద్రియ సమ్మేళనంలో. కాబట్టి ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ద ఫస్ట్ మెంబర్ ఆఫ్ ద ఆల్కైన్ గ్రూప్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ ఈస్. హైడ్రోకార్బన్ల యొక్క ఆల్కైన్ సమూహంలో మొదటి సభ్య మూలకం ఏమిటి? ఆల్కైన్లు చెప్పాలండి, ఆన్సర్ ఏంటిది? వీడియో స్టార్టింగ్ లో మనం అనుకున్నాం కదా, ఆల్కైన్ అంటే ఏమొస్తుంది? ఈథైన్. ఓకేనా, ఇథిన్ అయితే రావడం జరుగుతుంది. ఇది ట్రిపుల్ బాండ్ ద్వారా అటాచ్ అయి ఉంటుంది. ఏ విధంగా ఉంటుందని HC ట్రిపుల్ బాండ్ CH, ఈ విధంగా ఉంటుంది దాని యొక్క స్ట్రక్చర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిర్స్ విల్ బి ఇన్ సేమ్ హోమోలాగస్ సిరీస్. ఈ కింది వాటిలో ఏది ఒకే సమజాతి శ్రేణిలో ఉంటాయి? CH3OH, HCOOH, అండ్ నెక్స్ట్ C2H5OH, CH3COOH, CH3COCH3, C2H5COCH3. ఓకే, సో ఇక్కడ మనకు సమజాతి శ్రేణిలో ఉండాలి. అండ్ ఓకే, ఇక్కడ C1, ఇక్కడ C2, 3, ఇక్కడ 2 5. ఓకే, ఇగో COCH3, ఇక్కడ COCH3, దీన్ని మొత్తాన్ని పక్కన పెట్టేస్తే CH3 C2H5. ఓకే, ఇది మ్యాచ్ అవుతుంది కాబట్టి సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. నేను దేని కూడా ఆ యొక్క కాంబినేషన్లో సెట్ లేదు, దీని ఒకదానికి ఉంది కాబట్టి ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్.
వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ సింగిల్ బాండ్స్ ఇన్ సైక్లోపెంటేన్? సో సైక్లోపెంటేన్ లో మనకి ఎన్ని ఏకబంధాలు ఉన్నాయి? సైక్లో అంటే ఇట్లా సైకిల్ లెక్క మొత్తం మొదటి పాయింట్ చివరి పాయింట్ కలిసి ఉండాలి. అది బాక్స్ లెక్కనే వస్తుంది, కానీ మనకు అది ఒక వృత్తాకారం లెక్క ఉండాలి, అంటే మొత్తం క్లోజ్డ్ లూప్ ఉండాలి. పెంటేన్ అంటే ఏంటి? పెంట అంటే 5. ఓకే, సో ఆ యొక్క స్ట్రక్చర్ లో తీసుకుంటాం. కార్బన్కి ఏం చేస్తాం? ఒక సైడ్ హైడ్రోజన్, ఇంకో సైడ్ హైడ్రోజన్ ఉంటుంది. దాని మొత్తానికి ఇట్లా గుంజుకెళ్తే ఒక వి షేప్ లో వస్తుంది. ఇక్కడ చూడండి, మొత్తం ఎన్ని ఉంటాయండి? మొత్తం ఎన్ని హైడ్రోజన్లు ఉన్నాయి? మొత్తం 10 హైడ్రోజన్లు ఉన్నాయి. 10 హైడ్రోజన్లకి 10, అండ్ కార్బన్ మధ్యలో కూడా 5 ఉంటాయి, కాబట్టి మొత్తం 15. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఎన్ని ఏకబంధాలు ఉంటాయండి? మొత్తం 15 ఏకబంధాలు అయితే ఉండడం జరుగుతుంది. ద టోటల్ నెంబర్ ఆఫ్ ఐసోమర్స్ ఆఫ్ బ్యూటేన్స్ అండ్ పెంటేన్ రెస్పెక్టివ్లీ. సో ఐసోమర్లు బ్యూటేన్ మరియు పెంటేన్లో ఎన్ని ఉంటాయి చెప్పాలి. మీరందరూ ఆన్సర్ ఏమంటే చేసేయాలి. బ్యూటేన్కి 2 ఐసోమర్లు ఉంటాయండి, పెంటేన్కి అయితే 3 ఐసోమర్లు ఉంటాయి. ఓకే, వీటిలో కొన్ని హైడ్రోకార్బన్లు వీటికంటే ఎక్కువగా ఐసోమర్లు ఉంటాయి, కాబట్టి వాటి యొక్క సంఖ్యను కనుక, అంటే వాటి యొక్క కార్బన్ పరమాణువుల సంఖ్య పెంచుతున్న కొద్దీ ఐసోమర్ల సంఖ్య అనేది త్వరగా పెరుగుతూనే ఉంటుంది. సో బ్యూటేన్కి 2 ఉంటాయి, పెంటేన్కి 3 ఉండటం జరుగుతుంది. వాట్ విల్ బి ద నెక్స్ట్ హోమోలాగస్ మెంబర్ ఆఫ్ కాంపౌండ్ CH3OH? CH3OH సమ్మేళనం యొక్క తదుపరి సమజాతి సభ్యుడు ఎవరు? అంటే CH3OH తర్వాత ఎవరు వస్తారు? CH3 తర్వాత ఏమొస్తారు? ఫస్ట్ C ఒకటే ఉంది, తర్వాత C2. C2 యాడ్ ఉంది, ఈడ ఉంది, ఈడ ఉంది, ఇది పోయింది, ఇది పోయింది. దాని తర్వాత అన్నాడు, అంటే ఇక్కడ C ఒకటే ఉంది కదా, తర్వాత C2, H3 తర్వాత ఏమైంది? ఆటోమేటిక్గా పెరుగుద్ది కదా, H5 వస్తుంది. H3 ఎందుకు ఉంటుంది? ఉండదు, కాబట్టి దిస్ ఇస్ అవర్ ఆన్సర్. కామన్ సెన్స్ తోటి ఆన్సర్ చేసేవచ్చు. H3 తర్వాత C2 H5 తర్వాత మన C3 అట్లా పెరిగిపోద్ది. ఓకే, ఆన్సర్ ఏంటి? దాని ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ద కాంపౌండ్ కంటైనింగ్ 5 కార్బన్ ఆటమ్స్ విత్ జనరల్ ఫార్ములా ఆఫ్ CnH2n+2 ఏంటిది చెప్పాలి, కనీస విధానం చెప్పాలి. ఇందాక నుంచి మనం మొత్తుకుంటున్నాం CnH2n+2 ఏనుకుంటది. ఓకే, దాన్ని ఏమంటారండి చెప్పండి. ఇక్కడ ఏమన్నాడు? 5 కార్బన్ అణువులు అన్నాడు. 5 కార్బన్ అంటే ఏంటిది? పెంటేన్. ఇది కూడా చెప్పకుండా ఎట్లా చెప్పండి? అక్కడ వాడు ఆల్రెడీ చెప్పిండు కదా, 5 కార్బన్లు ఉంటాయి. ఒక కార్బన్ ఉంటే ఏంటిది? మీథేన్. 2 ఉంటాయి ఈథేన్. 3 ఉంటాయి ప్రోపేన్. 4 ఉంటాయి బ్యూటేన్. 5 ఉంటే పెంటేన్. 6 ఉంటే హెక్సేన్. 7 ఉంటే హెప్టేన్. 8 ఉంటే ఆప్టేన్. ఓకే, సో ఇదేంటిది? హెక్సేన్ అంటే 6, హెప్టేన్ అంటే 7, బ్యూటేన్ అంటే 4. ఓకే, గ్యాస్ సిలిండర్ లో ఉండేది బ్యూటేన్. ఆప్షన్ బి ద్వారా. ద టోటల్ నెంబర్ ఆఫ్ కోవలెంట్ బాండ్ ఇన్ ప్రోపేన్ ఆర్. సో ఇక్కడ ప్రోపేన్ లోని సంయోజనీయ బంధం యొక్క మొత్తం సంఖ్యలని అడిగింది. ప్రోపేన్ CnH2n+2. సో CnH2n+2. ప్రోప్ అంటే 3 అంటే C3H6+2, C3H8 అంటే 8 హైడ్రోజన్లు ఉంటాయి, 3 కార్బన్ ఉంటాయి. సో 3 కార్బన్లు ఉన్నాయంటే ఒకటి మైనస్ చేయాలి, 2 అవుతుంది, ఇది 8, మొత్తం 10 అవుతుంది. సో ఎన్ని ఉంటాయి? 10 ఉంటాయి. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, కావాలంటే మీరు లెక్క పెట్టుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక C ఉందా? Cకి 1 2 3 4 5 6 7 8, అండ్ ఇక్కడ 9, ఇక్కడ 10. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెంబర్స్ ఆఫ్ ద హోమోలాగస్ సిరీస్ ఆఫ్ ఆల్కేన్స్ హ్యాస్ ద హైయెస్ట్ మెల్టింగ్ పాయింట్? సో ఈ కింద వాటిలో దేనికి అత్యధిక ద్రవీభవన స్థానం అనేది ఉంటుంది? ఓకే, సో అత్యధిక ద్రవీభవన స్థానం ఉండేది ఇక్కడ ఇచ్చిన దాంట్లో మాత్రమే మనం తీసుకుంటే C1 C2 C3 C4. C4 ఏది ఎక్కువ ఉంటే దానికే ద్రవీభవన స్థానం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఎన్ వాల్యూ ఎంత ఎక్కువగా ఉంటే ద్రవీభవన స్థానం అంత ఎక్కువగా ఉంటుంది. ఎన్ వాల్యూ ఆ యొక్క సమ్మేళనం యొక్క కార్బన్ అణువులకు సంబంధించినటువంటి సంఖ్య కాబట్టి మనకి ఇచ్చినటువంటి దాంట్లో C4 అనేది అత్యధికంగా ఎక్కువగా ఉంది, కాబట్టి దాని యొక్క ద్రవీభవన స్థానం ఎక్కువగా ఉంటుంది. సో ఆన్సర్ ఏంటి? దాని ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఒకవేళ C10 ఇస్తే అప్పుడు అదే పెద్దదైంది. ఓకే, చాలా సింపుల్ కదా, ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ఇట్లాంటి క్వశ్చన్స్ అయితే మనం ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మాలిక్యూల్ హ్యాస్ ఓన్లీ సింగిల్ బాండ్స్? ఈ కింద వాటిలో దేనికి సింగిల్ బాండ్స్ మాత్రం ఉన్నాయి? ఏ అణువుకి O2 డబుల్ బాండ్ ఉంటుంది, N2 ట్రిపుల్ బాండ్ ఉంటుంది, N ట్రిపుల్ బాండ్ ఉంటుంది. CH4 మాత్రమే సింగిల్ బాండ్స్ ఉంటాయండి. పాపం ఒక Cని 4 పట్టుకొని బిక్తా ఉంటారు పాపం. ఇట్లా Cని ఎటు దొరికితే అటు ఇట్లా 4 వైపుల నుంచి చుట్టుముట్టేస్తారన్నమాట. ఇక్కడ మొత్తం కలిసి ఒక Cని అటాక్ చేసేస్తారు. అంటే కమిడియన్ అనుకో రాత్రి, కమిడియన్ని హీరోలు అందరూ కలిసి అటాక్ చేస్తారు ఒక సినిమాలో.
నలుగురు హీరోలు కలిసి ఒక కమెడియన్ని అటాక్ చేస్తారు. కామెడీ చేయి అని. పాప మనోడు కామెడీ చేయలేక చచ్చిపోతాడు. అట్లా ఏదో ఒక లాజిక్ పెట్టుకోవాలి అంతే. ఈ చుట్టూ హెచ్ మొత్తం హీరోలంతా నిలబడతారు. ఓకే, అండ్ నెక్స్ట్ సో ఆన్సర్ ఏంటిదండి? CH4 ఇస్ అవర్ ఆన్సర్. విచ్ ఫార్ములా ఈజ్ రిలేటెడ్ అండ్ అన్సాచురేటెడ్ కార్బన్ కాంపౌండ్? ఈ కింద వాటిలో ఏది అన్సాచురేటెడ్ అంటే అసంతృప్త కార్బన్ సమ్మేళనాలకు సంబంధించినటువంటి ఫార్ములా ఏంటిది? అసంతృప్త హైడ్రోకార్బన్లకు సంబంధించిన C2H4, C2H6, C3H8, C4H10. సో దీంట్లో అసంతృప్త హైడ్రోకార్బన్ ఈథీన్ అండి, C2H4. ఎందుకంటే దాని డబుల్ బాండ్ ఉంటుంది కాబట్టి. అంతే. ఎట్లుంటది? ఇగో ఇట్లుంటది. ఓకే, వాట్ విల్ బి ద ప్రొడక్ట్ వెన్ CO రియాక్ట్ విత్ H2 ఎట్ 340 అట్మాస్ఫియర్ ప్రెజర్? 340 అట్మాస్ఫియర్ పీడనం వద్ద H2తో కనుక CO చర్య చెప్తే ఏమైంది? ఓకే, ఇది ఓకే. సో ఇక్కడ మనకు CO అండ్ నెక్స్ట్ H2. ఇక్కడ CO 2H2 తీసుకుంటే మనకు CH3OH వచ్చేస్తుంది. ఓకే, CH3OH అయితే స్ట్రక్చర్ అయితే రావడం జరుగుతుంది. మరి ఇదేంటిది? ఎన్ని కార్బన్లు ఉన్నాయి? ఒకటే కార్బన్ ఉంది కాబట్టి మీత్. అండ్ అక్కడ OH ఉంది. అండ్ ఆ యొక్క మొత్తం స్ట్రక్చర్ మనం మిథనాల్ అని అయితే అనడం జరుగుతుంది. CH3OH అయితే ఏర్పడుతుంది కాబట్టి ఆన్సర్ అయితే ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, విచ్ ఆర్గానిక్ కాంపౌండ్ డస్ నాట్ బిలాంగ్ టు ద సేమ్ హోమోలాజీ సిరీస్ యాజ్ ద అదర్ 3? సో దీంట్లో అంట 3 ఒకే రకానికి చెందిన అంటే ఒకటి మాత్రం వేరే అంట. ఓకే, సో ఇది CnH2n+2. ఇది కాదు, H2n మాత్రమే. ఇది +2. ఇగో ఇది కూడా +2. ఎట్లా అంటే 2 2 4 2 6, 3 2 6 2 8. ఇది 1 2 2 2 + 2 4. కానీ ఇది 4 2 8 డైరెక్ట్. అలా 2 కలిపితే కదా 10 వస్తే అప్పుడు అది వర్కౌట్ అవుతుంది. సో ఇది వేరే. సో ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. 3 ఏమున్నాయి? మీథేన్. సో ఇక్కడ CnH2n మాత్రమే ఉంది కాబట్టి దట్ ఈస్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మాలిక్యులర్ ఫార్ములా ఈజ్ రిలేటెడ్ టు సైక్లిక్ హైడ్రోకార్బన్? ఈ కింద వాటిలో చక్రీయ హైడ్రోకార్బన్ సంబంధించిన పరమాణు సూత్రం ఏమిటి? చక్రీయం అంటే ఏంటిది? వృత్తాకారంలో వచ్చినటువంటిది, ఆ యొక్క స్ట్రక్చర్ ఉండేటటువంటిది. ఇందాకనే మనం చూసినాం ఏంటిదండి? ఇగో ఇట్లా ఈ విధంగా వచ్చింది. ఏంటి? 6 ఉంటాయి. దట్ మీన్స్ ఇది C6H12 అనేటటువంటి చక్రీయ హైడ్రోకార్బన్ సంబంధించింది. దీన్ని మనం ఏమంటాం? సైక్లోహెక్సేన్ అనేది కూడా అనడం జరుగుతుంది. అది దేనికి సంబంధించిందంటే సైక్లోహెక్సేన్ యొక్క ఫార్ములా. గ్లూకోజ్ ఈజ్ రిప్రజెంటెడ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫార్ములా? గ్లూకోజ్ కింది సూత్రాల్లో దేని ద్వారా ప్రాతినిధ్యం వహిస్తుంది? గ్లూకోజ్ అనేది ఏంటిది? C6H12O6. బేసిక్ క్వశ్చన్ ఇది. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. వాట్ ఈస్ ద మేజర్ ప్రొడక్ట్ వెన్ ఎథనాల్ రియాక్ట్ విత్ పొటాషియం డైక్రోమైట్ K2Cr2O7 ఇన్ అన్ ఎసిడిక్ మీడియం? సో ఆమ్ల మాధ్యమంలో కనుక పొటాషియం డైక్రోమైట్ K2Cr2O7 తో కనుక ఇథనాల్ చర్య జరిపితే ఏది ప్రధాన ఉత్పత్తి ఏర్పడుతుంది? ఇథనాల్. ఓకే, సో ఇథనోయిక్ ఆమ్లము, ఈథేన్, తర్వాత ఇథనోయేట్, ఎథనాల్. సో ఏది చెప్పండి? C2H5OH అనేది మనకు ఇథనాల్ సంబంధించింది. మనకు ఆమ్ల ఇక్కడ ఆక్సిజన్ సమక్షంలో కనుక ఆక్సిజన్ తీసుకొని K2Cr2O7 దాని ముందర చర్య జరిపితే CH3COH అనేది వస్తుంది. CH3COH అంటే ఇథనోయిక్ ఆమ్లం. సో ఇక్కడతోటి ఒక క్లాస్ని ఫినిష్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో మనం దీనికి సంబంధించినటువంటి రిమైనింగ్ పోర్షన్ అయితే కంప్లీట్ చేసేద్దాము. నెక్స్ట్ వీడియోలో మోస్ట్లీ మనకి ఒక ఆర్గానిక్ కెమిస్ట్రీ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో నేను మీకు చెప్పేది ఒకటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్ని అయితే నేర్చుకోండి. చాలా టిపికల్ ఉంటుందండి ఆర్గానిక్ కెమిస్ట్రీ. మనం అనుకున్నంత ఈజీగా ఉండదు. మీకు చాలా మటుకు సింప్లిఫైడ్ చేసి చెప్తున్నా కానీ ఇంకా సింప్లిఫై చేయొచ్చు. కాకపోతే అది మీకు సబ్జెక్ట్ రావాలి. సబ్జెక్ట్ వస్తే కన్ఫ్యూజన్ ఉండదు. కాబట్టి ఆ యొక్క సబ్జెక్ట్ కోసం మన యొక్క ఛానల్ ద్వారా ప్రొవైడ్ చేసినటువంటి క్లాసెస్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. త్వరలోనే మీకు మళ్ళొకసారి వీలుంటే షార్ట్ కట్లో మీకు మొత్తం ఎంటైర్ హిస్టరీ, ఫిజిక్స్ అవి కూడా ఒకసారి డిస్కస్ చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అండ్ దాంతోపాటు ఇప్పటివరకు మీకు ఇచ్చినటువంటి ఈ యొక్క సైన్స్ అండ్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూ మెటీరియల్స్ అనేవి కూడా గ్యాదర్ చేసుకోండి. సైన్స్, న్యూమెరికల్స్ చాలా ఇంపార్టెంట్. మీరు బ్యాక్ ఎండ్లో ఇదంతా కూడా ప్రిపేర్ అవ్వాలి. అండ్ దాంతోపాటు ఆర్థమెటిక్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అన్నిటి కూడా ప్రాక్టీస్ చేసుకోండి. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సిబిటి టెస్ట్ సిరీస్లో జాయిన్ అవ్వండి. అండ్ దాంతోపాటు ఈ యొక్క గ్రూప్ డి ఫౌండేషన్ కోర్సులో జాయిన్ అవ్వండి. మీకు కావాల్సినటువంటి కంటెంట్ మొత్తం కూడా మీకు ఇక్కడ లభించడం జరుగుతుంది. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు డే. నెక్స్ట్ వీడియోలో మనకు నేడుతో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.